జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్లో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సయ్య పంతులు మాట్లాడారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు బైక్ ర్యాలీలు జయప్రదంగా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని, అయినా ఏమాత్రం స్పందన లేదన్నారు. చేర్యాల అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి, ముస్త్యాల నాగేశ్వర్, పాండు తదితరులు ఉన్నారు. ఇరవై తారీఖున తలపెట్టిన దుద్దెడ జాతీయ రహదారి ముట్టడిని విజయవంతం చేయాలని అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అఖిలపక్షం నిర్ణయం తీసుకుంది. అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం 25వ తారీఖు సోమవారం రోజున 11 గంటలకు దుద్దెడ చౌరస్తా రాజీవ్ రహదారి ముట్టడి విజయవంతం చేయాలని చెప్పేసి అఖిలపక్ష పోరాట సమితి తరఫున ఈ యొక్క 4 మండలాల ప్రజలకు వారందరికీ ఆహ్వానం పలుకుతూ విజయవంతం చేయాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. చేర్యాల 25 తారీఖు జరగబోయే రాజీవ్ రహదారి ముట్టడిని అఖిలపక్ష సమావేశంలో భారీ ఎత్తున 2000 మందిని రాజీవ్ రహదారి మీద ఉంచి విజయవంతం చేయాలని ఇప్పుడే అఖిల పార్టీ తీర్మానం చేసుకుని అందరం నాయకులం అనుకున్నాం. రేపు జరగబోయే 25 తారీఖు రహదారి ముట్టడిని భారీ ఎత్తున విజయవంతం చేయాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ నాయకులకు ప్రజలకు స్వచ్ఛందంగా వచ్చి తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై చేర్యాల, జై విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోరుతూ చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, ధూళిమిట్ట, చేర్యాల టౌన్కు సంబంధించినటువంటి ప్రజలు గత 10 సంవత్సరాల కాలం నుంచి పోరాటం చేస్తున్నటువంటిది కూడా తెలుసు. అంచెలంచెలుగా అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా అధికార పార్టీ స్పందించడం లేదు. అందుకే అఖిల పక్షాల జేఏసీ ఆధ్వర్యంలో 25వ తారీఖు సోమవారం నాడు దుద్దెడ చౌరస్తా రాజీవ్ రహదారిని ముట్టడించాలని పిలిపించడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికొకరి చొప్పున వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దుద్దెడ చౌరస్తా ముట్టడి కార్యక్రమం చేస్తేనే, రాజీవ్ రహదారి ముట్టడి చేస్తేనే గవర్నమెంట్ కదిలొస్తుందనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సానుకూలంగా సమయం కేటాయించి మరి దుద్దెడ చౌరస్తా రాజీవ్ రహదారి ముట్టడి 11 గంటలకు ఉంటుంది. సోమవారం నాడు 11 గంటల వరకు రాజీవ్ రహదారి చేరుకోవాలని చెప్పేసి, దుద్దెడకు చేరుకోవాలని చెప్పేసి చేర్యాల ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లుండి సోమవారం 25వ తారీఖు నాడు చేపట్టే జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేర్యాల మండల ప్రజలకు పిలుపునిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశము చేర్యాల ప్రజల యొక్క చిరకాల వాంఛ కాబట్టి డివిజన్ సాధన మనతోటి సాధ్యమవుతుంది, అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వామిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. జై చేర్యాల.